మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? టమాటో స్లైసెస్ అండి, కార్న్ఫ్లేక్స్, అటుకుల చుడువ, వేయించిన పల్లీలు, ఉల్లిపాయలు, మరమరాలు, కొత్తిమీర, పెరుగు, బ్లాక్ సాల్ట్, నార్మల్ సాల్ట్, కారం, చాట్ మసాలా, నిమ్మకాయ. టమాటో స్లైస్ మిక్చర్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దాని తయారీ విధానం ఏంటో తెలుసుకుందాం. సో అఖిల్ గారు, ఈ ఐటమ్స్ అన్నీ రెడీగా ఉంటే చాలా త్వరగా అయిపోతుందండి. ఇది దీనికి స్టవ్ అవసరం లేదు, అండ్ మెయిన్ థింగ్ ఆయిల్ అవసరం లేదు. సో చాలా హెల్దీ రెసిపీ. సో దీంట్లో ఫస్ట్ మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ తర్వాత ఉప్పు. ఉప్పు చాలా తక్కువనే పడుతుందండి దీంట్లో. కారం, కొరియాండర్ అండి, తర్వాత లెమన్. సో ఆనియన్స్, ఉప్పు, కారం, కొరియాండర్ అండ్ లెమన్ ఇవన్నీ వేసుకున్న తర్వాత హ్యాండ్తోనే అలా మిక్స్ చేసుకుంటే కంప్లీట్గా ఆ లెమన్ జ్యూస్లో ఉంటే ఫ్లేవర్ అనేది వీటికంతా వచ్చేస్తుంది. దాని తర్వాత మన మరమరాలు, దాని తర్వాత కార్న్ఫ్లేక్స్ అండ్ మన లావుగా ఉంటాయి కదండి అటుకులు, అవి ఆయిల్లో కానీ ఎయిర్ ఫ్రైయర్లో కానీ వేసినవి అవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి లైట్గా మనం ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. సో ఇంతే అండి. ఇది ఈ మిక్చర్ ఇలా అయిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకోవాలండి. ఇప్పుడు మనం టమాటోస్ని స్లైసెస్గా చేసుకున్న టమాటోస్ని ప్రాపర్గా ఇక్కడ అరేంజ్ చేసుకోవాలి. ఈ టమాటో స్లైసెస్ని ఇలా అరేంజ్ చేసుకున్న టమాటో స్లైసెస్ మీద మనం బెటర్ స్పూన్ కంటే ఈ స్లైసెస్ మీద మాత్రం మనం ఫింగర్ టిప్స్తో వేసుకుంటే కరెక్ట్గా స్ప్రెడ్ అవుతుంది. అండ్ దీని మీద లైట్గా కారం, సాల్ట్. సో సాల్ట్ మనం ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి జస్ట్ చాలా తక్కువ వేసుకోవాలి ఈ స్లైసెస్ మీద. బ్లాక్ సాల్ట్ కూడా. సో బ్లాక్ సాల్ట్ కూడా చాలా తక్కువ వేసుకోవాలి. జస్ట్ స్లైస్ మీద జస్ట్ స్ప్రింకిల్ చేసినలాగా. మనం పెప్పర్ సాల్ట్ ఎలా స్ప్రింకిల్ చేస్తామో అలా జనరల్గా లైట్గా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఒక చట్పటా ఫ్లేవర్ కోసం చాట్ మసాలా సేమ్ అన్ని స్లైసెస్ మీద ప్రాపర్గా వచ్చేలాగా ఈ మసాలాస్ అండ్ సాల్ట్, కారం అన్నీ స్ప్రెడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ స్పైసీనెస్ని కొద్దిగా బీట్ చేయడం కోసం మనం దీని మీద కర్డ్ వేసుకోవాలండి. సో లైట్గా అలా స్ప్రెడ్ చేసుకొని, ఇది ఫ్రెష్ కర్డ్. ఇది ఫ్రెష్ కర్డ్ అండి, దీంట్లో ఇంకేం మిక్స్ చేయలేదు. ఇలానే రెసిపీస్ చేస్తూ మాకు ఒక చిన్న వాట్సాప్లో గ్రూప్ ఉంటుంది ఫ్రెండ్స్ది. సో మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది కుకింగ్ చాలా ఇంట్రెస్టెడ్ ఉంటారు. సో వాళ్ళతో పాటు షేర్ చేస్తూ
ఇలాంటి రెసిపీస్ అన్ని కొత్త కొత్తవి ట్రై చేస్తూ ఉంటామండి. ఓకే. సో ఇప్పుడు ఈ టమాటో స్లైసెస్ ప్రిపరేషన్ ఇక్కడ వరకు అయిపోయిందండి. మనం ఫస్ట్ చేసుకున్న మిక్చర్ దీని మీద కంప్లీట్గా ఇలా వేసేసుకోవాలి. ఓకే. ఇలా వేసుకున్న తర్వాత లైట్గా కొరియాండర్ అండ్ ఈ వేయించిన పల్లీలు ఇవి ఈ మిక్చర్లో వేసుకోవాలి. సో దట్ ఆ క్రంచీ ఎఫెక్ట్ అనేది మనం తింటుంటే తెలుస్తుందండి. అండ్ ఆనియన్ స్లైసెస్ మనం గార్నిష్ చేసుకుంటే క్విక్ అండ్ ఈజీ రెసిపీ మనకు రెడీ అయిపోతుందండి. టమాటో స్లైస్ మిక్చర్ రెడీ అయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. సో టమాటో స్లైస్ మిక్స్చర్ రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. టొమాటో స్లైస్ మిక్స్చర్ కు కావాల్సిన పదార్థాలు: స్లైస్ చేసుకున్న టొమాటోస్, కార్న్ ఫ్లేక్స్, అటుకుల చుడువ, వేయించిన పల్లీలు, ఉల్లిపాయ ముక్కలు, మరమరాలు, కొత్తిమీర, పెరుగు, బ్లాక్ సాల్ట్, ఉప్పు, కారం, చాట్ మసాలా, నిమ్మకాయ. టొమాటో స్లైస్ మిక్స్చర్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో మరమరాలు, కార్న్ ఫ్లేక్స్, అటుకుల చుడువ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిపైన స్లైస్ చేసుకున్న టొమాటోస్ ని పేర్చుకొని ఆ ముక్కల పైన కారం, ఉప్పు, బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా, పెరుగు, కలిపి పెట్టుకున్న అటుకుల మిశ్రమం వేసి దానిపైన కొత్తిమీర, వేయించిన పల్లీలు, ఆనియన్ స్లైసెస్ వేసుకొని సర్వ్ చేసుకుంటే టొమాటో స్లైస్ మిక్స్చర్ రెడీ.